ధనుర్మాసము సంక్రాంతి వస్తోందంటే ఆ నెల రోజులు కూడా చక్కగా ఆవు పేడతో ఇలాగ గొబ్బిళ్ళలాగా పెట్టి లక్ష్మీదేవి రూపంగా పూజ చేసి ముగ్గులో అయితే పెడతామండి. చక్కగా అవి సాయంత్రం వరకు ఉంచి వాటిని ఏ గోడకో కొట్టేసినట్లయితే ఎండలో అవి పిడకల్లాగా అవుతాయి. అవి రథసప్తానికైతే ఉపయోగపడతాయి అన్నమాట. ఈ పిడకల పైన ఆవు పాలు పెట్టేసి పరవాడనం చేసి సూర్యునికి నైవేద్యంగా అయితే సమర్పిస్తాము. ఇంకా గ్యాస్ బండ కూడా తీసుకురావాలన్నమాట. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అంతని సత్యం ఎలా ఉండండి? మీరు అంత బాగున్నారా? మీతో బాగుండి. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి తెలుస్తున్నాను. వీడియోలోకి ముందుగా చాలా సపోర్ట్ చేస్తున్న మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతి పండుగ సంబరాలు అనమాట. మా ఇంట్లో ఏ విధంగా జరుగుతున్నాయి, మేము ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. చూస్తూనే ఉండండి. పుట్టి పెరిగిందంతా కూడా ఆంధ్రాలోనే అండి, కాబట్టి ఆంధ్ర అలవాట్లు అనేవి పోవు అనమాట. అందుకని చెప్పి ఆంధ్రాలో సంక్రాంతి చాలా బాగా చేసుకుంటారు కదా, ఆ సెలబ్రేషన్స్ మేము జరుపుకుంటూ ఉంటాం. దసరాలప్పుడు కూడా అంతే, దుర్గా నవరాత్రులే చేస్తుంటాం అనమాట. బతుకమ్మ చాలా తక్కువ, ఏదో అందరితో పాటు చెయ్యాలి అని చేసుకోవడమే కానీ బతుకమ్మ అన్నది ఎక్కువ మాకు అటు నుంచి వచ్చాం కాబట్టి అలవాట్లే ఉంటూ ఉంటాయి. అంటే 10 రోజుల ముందు నుంచే ఇల్లు దులిపేసేసుకోవడం, చక్కగా ముగ్గులు పెట్టేసుకోవడం, అన్ని సర్దేసుకోవడం, ఇంకేమైనా ఇత్తడి సామాన్లు, స్టీల్ సామాన్లు, ఇంకేమైనా పైన దాచుంచుతాం కదా, ఆ మూటలన్నీ తీసేసి కిందకి చక్కగా తోమి అవన్నీ ఆరబెట్టేసుకొని శుభ్రంగా మళ్ళీ లోపల దాచేసుకుంటాం అనమాట. మా ఇంట్లో ఏంటంటే జనరల్ గా ఇత్తడి సామాన్లు అంటే ఏవో 2-3 ఉన్నాయి, ఎక్కువేమి లేవు. దేవుడి సామాన్లు ఉంటాయి, ఇంకంతే. స్టీల్ సామాన్లు అంటారా, ఏమీ లేవు అనమాట, ఎక్కువగా ఏమీ లేవు. ఎందుకంటే డిస్పోజల్ వచ్చేస్తున్నాయి, ఎక్కువగా ఎవరైనా చుట్టాలు వస్తే అవే వాడుతున్నాము. బయట అయితే పడేస్తున్నాం, ఇంకా తోమి కడగాల్సిన పనులు అయితే లేవు. ఇదిగోండి, ఇల్లు అయితే శుభ్రంగా నీట్గా సర్దేశాం అనమాట. ఇల్లు సర్దడం అయిపోయింది, తుడిచేయడం కూడా అయిపోయింది. ఇంకా పిండి వంటలు కూడా చేసేసాము, అవి మీకు బ్లాగ్ షేర్ చేస్తాను, చూస్తూనే ఉండండి. తర్వాత షాపింగ్ కూడా అయిపోయింది అనమాట. మేము ఇంకా బట్టలు అవి సర్దుకోవటమే ఉంది. ఒక టూర్ ఒకటి ప్లాన్ చేసుకున్నాను, చూస్తూనే ఉండండి బ్లాగ్ ని. పండగ వస్తుంది అంటే ఇంటి మొత్తానికి కూడా దేవుడి మందిరం అనేది ఒక హార్ట్, మన గుండె లాంటిది అనమాట. గుండె ఎంత శుభ్రంగా ఉంటే, ఎంత యాక్టివ్ గా ఉంటే మనం ఎలా యాక్టివ్ గా ఉంటాం మన బాడీలో, నాకైతే అలా అనిపిస్తుంది. అందుకని ఏదన్నా పండగ వచ్చినా, ఏదన్నా నవరాత్రులు వచ్చినా ముందుగా ఏంటంటే దేవుడి మందిరాన్ని చక్కగా నీట్ గా సర్దేసుకొని చక్కగా అలంకరించేసుకుంటాము. పైన ఏ విధంగా అలంకారం అనేది ఉంటుందో లోపల దేవుళ్ళు కూడా అలాగే ఉండాలండి, చక్కగా అనమాట. చక్కగా మందిరం తీయగానే మంచి వాసన వెదజల్లుతూ ఉండాలి దేవుడి మందిరంలో. అప్పుడు మాత్రమే మనకి మంచి పాజిటివ్ థింకింగ్ అనేది వస్తుందన్నమాట. మా దేవుడి మందిరాన్ని అయితే చూసేద్దరు కానీ. మనకి దేవుడి మందిరం చక్కగా డోర్ తీయగానే మంచి స్మెల్ రావాలి, ఏదన్నా ఊరెళ్తున్నాము అనుకున్నప్పుడు అయితే నేను అక్షింతల్లో ఇలా జవాదు పౌడర్ని వేసేసి లేదా ఆర్తకర్పూరం బెల్లల పౌడర్ని వేసేసి చక్కగా ఒక దగ్గర ఉంచేస్తా అండి. మన దేవుడి మందిరాన్ని ఓపెన్ చేయంగానే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి. జవాదు కలిపిన అక్షంతల్ని కానీ లేదా పచ్చకర్పూరం అలా ఉంచినప్పుడు మనం తలుపులేసి ఉంచినా సరే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి భగవంతునికి, మనకి కూడా. సంక్రాంతి అనేది పెద్ద పండగ కదండి, ఈ పండగకే అనమాట అందరం కూడా బట్టలు తీసుకునేది. కాబట్టి బట్టల షాప్కి అయితే వచ్చేసాం మేము, షాపింగ్ చేద్దామని చెప్పేసి. జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్కి అయితే వచ్చాము. 1000-1500 పైన పర్చేస్ చేసిన వాళ్ళకి గిఫ్ట్లు అయితే ఇస్తున్నారనమాట. మాకైతే ఒకటి వచ్చింది హాట్ బాక్సు. ఇంకా ఇంటికి వచ్చేసేసి బట్టలన్నీ బ్యాగ్లో సర్దుకోవటమే ఉంది. అన్ని బ్యాగులు సర్దేసేసి రెడీగా పెట్టేసుకుంటే మనం టూర్కి అయితే వెళ్ళిపోదాము. ఇవన్నీ లగేజ్లు అనమాట, మేము వైజాగ్ తీసుకెళ్లే లగేజ్. ఇక పిండి వంటల దగ్గరికి అయితే వచ్చేద్దామండి. ఈ ఇయర్ పిండి వంటలు అనేవి మా అత్తగారు ఇంట్లో అయితే చేసాము. మా మావయ్య గారు వాళ్ళు వెంకటరత్నాన్ని పెట్టించి అరిసెలు, జంతికలు ఇవన్నీ అయితే చేయించారనమాట. పల్లెటూరు వాతావరణమే ఎలా అయినా వేరండి, చాలా బాగుంటుంది. తెలిసిన వాళ్ళు ఉంటారు, సహకరించే వాళ్ళు ఉంటారు. చక్కగా తెల్లారుజామున ఇప్పుడు ఎంత అయిందో తెలుసండి, 2:30-3 అయితే అయిందనమాట. అతను వచ్చేసేసి చక్కగా బియ్యం మరబట్టించుకురావడానికి అయితే వెళ్తున్నాడు.
మేమందరం కూడా తెల్లవారుజామునే లేచేసామండి. 2:30కి లేచేసి స్నానం చేసేసి 3:00కల్లా రెడీగా ఉన్నామన్నమాట. ఇదిగోండి కాఫీలు అవి తాగుతున్నారు. ఇదిగోండి పొయ్యి అది పెట్టారు, పొయ్యి మీద చేయడమే. ఇదిగోండి కొబ్బరి పెంకులు, పొల్లలో చక్కగా పల్లెటూరులో ఉంటే ఇది ఒక సౌకర్యం అన్నమాట. మనకి ఇప్పుడు సిటీలో ఉన్నాం అనుకోండి, ఈ పొలాలతో పొయ్యిలా. ఇదిగోండి మా అత్తగారు పూజ కూడా అయిపోతుంది అనమాట. గబగబా పూజ చేసేసి ఇంకా పిండి వంటల దగ్గర కూర్చుందామని చెప్పేసి ఇక పొయ్యి అయితే అంటించేస్తున్నారు. చూద్దాం పదండి. పొయ్యి అంటించేసి ఇప్పుడు స్టార్ట్ చేస్తే కానీ రాత్రి 8-9 అయితే అవ్వదన్నమాట టైము. అరిసెలు చేసేందుకు బియ్య పిండి అయితే పట్టించుకొని వచ్చేసాడండి ఇతను. ఈ పిండిని చక్కగా జల్లించుకోవటమే ఉంది మనం. అదేనండి, అరిసెలు ఒకటే కాదు, కొబ్బరి బూరెలకు కూడా ఇదే పిండి అనమాట. ఇక్కడ మర అయితే చాలా బాగా పట్టాడండి, మెత్తగా. మా ఊర్లో అనుకోండి బరకగా ఉంటుందన్నమాట పిండి. ఎంత మెత్తగా పట్టమన్నా పట్టరు, ఏడవరు. ఇక్కడ చాలా బాగా పట్టారని చూపించాను. అప్పుడే తెల్లారిపోయింది చూడండి. ఎప్పుడో మేము 3:00కి లేచాము, 6:15 అలా అయితే అవుతుంది. అప్పటికి చూడండి పాకం పట్టడం అయితే కంప్లీట్ అయ్యింది అంతే. డబ్బా తీసుకురా, ఇంకా జల్లి చెప్పలేదా? అరిసెల పాకం పట్టడం అందరికీ రాదండి, ఒకసారి అయితే చూసేద్దాం. నూనె అరిసెలంటే ముదురు పాకమా? బాగా ముదురు పాకమైనా నవల్లో పోతున్నారు, మాదిరి పాకం అన్నమాట. ఇప్పుడు వేసి పెట్టినామండి, ఒక 1/2 కేజీ బెల్లం పెట్టి వండేసుకోవచ్చు. పూజ చేసుకోండి, ఎడంగా నుంచి ఎక్కడ లేతగానే ఉంది, ఇంకా ఉండరాల వస్తే చాలు. చూసారా వెళ్ళిపోతాం, చూసారా పాకం దాకా పుట్టింది, అది ముదిరిపోతున్నట్ట. వాసన వస్తుంది ఇప్పుడు బెల్లం వాసన. బెల్లం వాసన వస్తుంది. నేను రాను, సాయం లేక అవసరం లేదు. మీరు జల్లిస్తున్నారండి బాబు. మధ్యాహ్నానికి అయితే అయినట్టు నేను బాగానే చెప్పానండి. కేజీ సన్నంగా బద్దలే ఉంటుంది. ఈ పిండేమో కొబ్బరి బూర్లకండి. ముందుగా కొబ్బరి వేయించేసేసుకొని పక్కనైతే ఉంచేసుకోవాలి. ఇలా చక్కగా ఎర్రగా దోరగా అయితే వేగాలన్నమాట కొబ్బరి. కొంతమంది పచ్చిదే వేసుకుంటారంట పాకంలో, వేగితే బాగుంటుందని చెప్పేసి ఇలా అయితే వేయించేశారు ఈవిడ. ఇదిగోండి బెల్లం, దానికి కూడా కొలతలు ఉన్నాయి. అరిసెలకి ఎలా పోస్తామో అలాగేనంటండి కొలతలు కూడా, సేమ్ కొబ్బరి బూర్లకి. పాకం అయితే వచ్చేస్తుంది. పాకం రాగానే కొబ్బరి అయితే పాకంలో వేస్తారు, ఇంకొంతసేపు ఉంచారనమాట. మనం పొయ్యి మీద చేసుకుంటే చాలా బాగా వస్తాయి, మన స్టవ్ మీద చేసుకున్న దానికంటే కూడా బాగుంటుంది.
ఇదిగోండి కొబ్బరి బూర్లకు పిండి అయితే రెడీ అయిపోతుంది. ఈ రెండింటిని కలిపి వండేసుకోవటమే. అరిసెలు వండాలి పొయ్యి మీద అంటే ఎంతమంది ఉండాలన్నమాట అండి. ఒకళ్ళు వేసేవాళ్ళు, ఒకళ్ళు తీసేవాళ్ళు, ఒకళ్ళు నొక్కేవాళ్ళు, ఒకళ్ళు వండలు చేసేవాళ్ళు, ఇలా నలుగురు. అరిసెలు ఒత్తేటప్పుడు మరీ మందంగా ఉండకూడదు, మరీ పలచగాను ఉండకూడదు అనమాట. పిండి అలా అయితే చక్కగా సమానంగా ఒత్తి వేస్తే అయితేనే చక్కగా ఉబ్బుతాయి అరిసెలు, లేకపోతే బాగా గట్టిగా వచ్చేస్తాయంట. వాటి తర్వాత బూందీ దూసి బెల్లపు లడ్డు అయితే చుడుతున్నారు. ఇవ్వండి అలాగా అవి ఒక 50 ఉండలు అన్నమాట. పంచదార ఉండలు. వాటి తర్వాత జంతికలు, లావు జంతికలు చాలా బాగుంటాయి ఇవి టేస్ట్గా. మూడేళ్ల క్రితం మనం చేసిన వంటలన్నీ ఛానల్లో ఉన్నాయి, నా ఛానల్లో. 3 ఏళ్ల క్రితం అప్పుడు ఒకసారి చేసాం. అరిసెలు జంతికలు అయితే తెచ్చేసుకున్నాం అనమాట. అక్కడ చేసేసి వేగవరంలో చేసేసి ఇక్కడికి తెచ్చేసుకున్నాము. వచ్చే సంక్రాంతి పండుగ రోజులు కాబట్టి అమ్మగారు ఇచ్చిన ఉత్తరాలు ఇస్తున్నారు, బలి చేస్తున్నారు. వారు బుద్ధి సంపద కలగాలి, వారి కుటుంబం చల్లగా ఉండాలి. అమ్మగారు ధర్మా కుడిచేయి ఉద్యమ్మగారు ఒకసారి నమస్కారం తట్టు. మహానుభావులైన వారు అమ్మగారు ఇచ్చిన ఉత్తరాలకి, అమ్మగారి గుణపదాలు కానికి శుభదేవులు గారికి వారి బలగాలు చేసిన వారు సంక్రాంతి ముగ్గులు, గొబ్బిళ్ళు. సంక్రాంతి వచ్చిందంటే భలే బాగుంటుందండి. వైజాగ్ అయితే వెళ్దాం అనుకుంటున్నాం కదా, అందుకని చెప్పేసి కోన్ అయితే పెట్టించుకున్నాను నేను. డిజైన్ చూడండి ఎంత బాగుందో, ముందు వెనక చేతికి చాలా బాగా వేశారనమాట మా కాలేజ్ పిల్లలు. 2 చేతులకి కూడా డిజైన్ పెట్టించేసుకున్నాను ఒకరోజు ముందే. లగేజీలు సర్దుకోవడం అయిపోయిందండి. ఇంకా టూర్కి అయితే రెడీ అన్నమాట. కార్లో కూడా పెట్టేస్తున్నాము. రెడీ అయిపోయామండి, బయలుదేరుతున్నాం అనమాట. చలో వైజాగ్ అయితే వెళ్తున్నాము. అక్కడి నుంచి అరకు అయితే స్టార్ట్ అయ్యాము. అరకు మొత్తం ఘాట్ రోడ్ అంటండి. ఆ ఘాట్ రోడ్ ఎక్కే ముందు అక్కడ ఒక అమ్మవారు ఉంటారనమాట. అమ్మవారికి దర్శనం చేసుకుని అక్కడ పసుపు కుంకుమ తీసుకొని కారుకు పెట్టి పైకి స్టార్ట్ అవుతారనమాట. అదొక నమ్మకం అంట. కారుకు పెట్టుకుంటారా? అలాగా మేము కూడా ఆ పసుపు కుంకుమ తీసుకొని కారుకు పెట్టి మేము పెట్టుకొని జాగ్రత్తగా అరకు ఘాట్ రోడ్డుకి వెళ్ళి అక్కడ చూసేసుకొని క్షేమంగా మళ్ళీ తిరిగి రావాలని అమ్మవారికి అయితే నమస్కారం చేసుకున్నాం అనమాట. చాలా కోతులు ఉన్నాయండి మధ్యలో. ఇది కూడా మారేడుమిల్లిలానే ఉంది, నాకైతే అలా అనిపించింది. ఇలాగా బిఎస్ఎన్ఎల్ కూడా లేదు. పైకి వెళ్తే బిఎస్ఎన్ఎల్ ఉండదేమో. ఓకేనండి, ఈ విధంగా మేము అరకు పైకి అయితే వెళ్ళామన్నమాట. నెక్స్ట్ వ్లాగ్లో చూడండి మేము ఏమేమి చూసాము, ఏమేమి చక్కగా ఎంజాయ్ చేసాము అన్నది వ్లాగ్ రూపంలో అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే. వ్లాగ్ అని మీకు నచ్చలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాను అనమాట. కీప్ స్మైలింగ్.